హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి యొద్ద 5 యవల రొట్టెలను 2 చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగనే చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టము పడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చూడండి, ఇక్కడ ఇదే మాటలు మత్తయి ఒక రకంగా రాశారు. మత్తయిలో 14:19 అంటాడు. మత్తయిలో 14లో ఏమండి, ఇక్కడ జనసమూహము చాలామంది వెళ్ళారు. వెళితే 15వ వచనం, సాయంత్రం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని చెప్పగా, ఇక్కడ చిన్నవాని ప్రస్తావన అనేది రాలేదు. కానీ అక్కడ యోహాన్ రాశాడు. ఏమని రాశాడంటే, చిన్నవాని ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఈ చిన్నవాని చేతిలో ఎన్నున్నాయంట? ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి కానీ. చూడండి, ఎవరి చేతిలో ఉన్నవి? ఒక చిన్నవాని చేతిలో ఉన్నాయి. ఒక చిన్నవాని చేతిలో నుండి తీసుకోవాలంటే చాలా కష్టం. వాడు ఏడుస్తూ ఉంటాడు, కేకలు పెడుతూ ఉంటాడు. ఎవరికైనా పెడతానికి వాడికి ఇష్టం ఉంటుందా అంటే వాడికి ఏ మాత్రం కూడా ఇష్టం అనేది ఉండదు పెడతానికి. చూడండి, ఆ తల్లి కూడా తన కుమారునితో ఏమని చెప్పుంటుంది? మీరు కూడా మీ పిల్లలకి బాక్స్ కడుతూ ఉంటారు, తినే పదార్థములు భోజనం కాకుండా వేరే పెట్టి పంపిస్తూ ఉండి, వరేయ్ ఎవ్వరికి పెట్టకో, నువ్వే తినాలి ఇవే అని మీ పిల్లలకి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఏదో పప్పు విలువైనవి యాపిల్ ముక్కలో ఏవోటి కట్ చేసి దానిలో పెట్టి పంపిస్తూ ఉంటారు. ఆ పిల్లవాడు ఎవరికైనా పెట్టినట్టు తెలిస్తే చాలా కోప్పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే ఇక్కడ ఈ చిన్న పిల్లవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇవి చూడండి, ఇక్కడ ఎవరి దగ్గర కూడా ఆహారం అనేది లేదు. ఈ చిన్న బిడ్డ కొరకు ఆ తల్లి సిద్ధము చేసింది. నా బిడ్డ ఎక్కడ కూడా నీరసం కాకూడదు, నా బిడ్డ ఎక్కడ కూడా బలహీనుడిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రొట్టెలు ఆ చేపలు ఇచ్చినప్పుడు ఉదయకాలము నుండి సాయంత్రం వరకు అలాగే పెట్టి కూర్చున్నాడు ఈ పిల్లవాడు. సాయంత్రం ఎంత అయింది? చాలా ప్రొద్దుగుంకేటువంటి టైం అయిపోతూ ఉన్నది. అలాగే అయిపోయినప్పటికీ కూడా
ఈ పిల్లవానికి ఆ తిండి ధ్యాస అనేదే లేదనమాట. ఏ ధ్యాస వచ్చింది? దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఆశ, దేవుని వాక్యం మీద తృప్తి కలిగినటువంటి హృదయము ఈ పిల్లవానికి వచ్చింది. వచ్చి ఎంతవరకు కూడా ఆహారం మీదకి మనసు పోవడం లేదు. చూడండి, అలాగే ఉన్న తర్వాత ఇతను దగ్గర అందరు అడుగుతున్నారు, ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, ఆహారం కొరకు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అంటే ఎవరి కారు మౌనంగా ఉండిపోయారు, ఒక్కరు కూడా చెప్పలేదు. కానీ ఈ చిన్నవాడు మాత్రం, అయ్యా నా దగ్గర మమ్మీ కట్టించింది, నాకు పార్సిల్ కట్టించింది, ఇదిగో అందులో ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి, అవి తప్ప మరి ఏమీ లేవు అని అడిగినప్పుడు, మరి ఇస్తావా? యేసయ్య వీటితో మంచి ఆహారం చేయబోతున్నారు, ఇస్తావా అని అడిగారు. అని అడిగితే అప్పుడు ఈ కుర్రవాడు సంతోషముతో, ఇంతకన్నా నాకు భాగ్యమేముంది, నా చేతిలో ఉన్నటువంటి రొట్టెలు యేసు చేతిలోకి వెళితే బాగుంటాయి కదా అనేటువంటి ఆలోచనతో ఇస్తానని చెప్పి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నవాడు గబగబా సంతోషముతో ఆ శిష్యుల యొక్క చేతుల్లో పెట్టారు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఆ 2 చేపలను 5 రొట్టెలను కూడా ఏం చేశారంటే ఆయన చేతిలోనికి తీసుకొని, ఆయన చేతిలోనికి తీసుకుని ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆకాశము వైపు కన్నులెత్తి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించుడని, అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు వడ్డించమని చెప్పిరి. చూడండి, యేసు ప్రభు చేతిలోకి వెళ్ళినప్పుడు ఎన్ని అయినాయి అంట? ఎంతమంది తిన్నారు? దాదాపుగా 5,000 మంది పురుషులే అంటాడు. మత్తయి సువార్తలోకి వెళితే అంటాడు, స్త్రీలను పిల్లలను కాక తినిని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా? స్త్రీలే ఎక్కువ ఉన్నారు. కానీ దినాల్లో పురుషుల యొక్క సంఖ్య లెక్కించబడింది, కానీ పిల్లలు స్త్రీల యొక్క సంఖ్య అనేది లెక్కించబడలేదు. కాబట్టి ఇప్పుడు తినినటువంటి వారు దాదాపుగా 10,000 మంది దాదాపుగా తిని ఉంటారు కదా. ఇంచుమించు 10,000 మంది తిని ఉండొచ్చు, లేకపోతే 15,000 మంది తిని ఉండొచ్చు. చూడండి, యేసు ప్రభు చేతిలోకి రొట్టెలు చేపలు వెళ్ళినప్పుడు ఏమైపోయినాయి? దీవించబడిని, ఆస్వాదించబడిని, అభివృద్ధి చెందిని. అభివృద్ధి చెందటమే కాదు, ఇంకను 12 గంపలు ఇంకా నింపబడిని. చూడండి, యేసు ప్రభు వారు ఆయన చేతిలోకి వెళ్ళిన ప్రతిదీ కూడా దీవించబడుతూ ఉంటుంది. ఆయన చేతిలోకి వెళ్ళింది ప్రతిదీ కూడా ఆస్వాదించబడుతూ ఉంటుంది. కానీ మన జీవితంలో ఆయన చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితుల్లో లేవు మనం. ఆ పరిస్థితుల్లో కనుక నీవు ఉంటే నీకు చాలా మేలన్నమాట. అందుకని ఇక్కడ ఒక భక్తుడు ఇలాగ పాడుతూ ఉంటాడు, ఎంత మధురము మనకెంత మధురము, ఎంత మధురము మనకెంత మధురము, యేసు నామమే అతి మాధుర్యం మాధుర్యం, క్రీస్తు నెరుగుటే మనకానందం ఆనందం, ఎంత మధురము మనకెంత మధురము. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినారుగా. 12 గంపలకు ఇంకా మిగిలిన 12 గంపలకు
ఇంకా మిగిలినవిగా అన్నిటికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడుగా. ఎంత మధురము మనకెంత మధురము, ఎంత మధురము మనకెంత మధురము. యేసునామమే అతి మాధుర్యం మాధుర్యం, క్రీస్తు నెరుగుటే మనకానందం ఆనందం. ఎంత మధురము మనకెంత మధురము. చూడండి ఎవరి చేతిలో పెట్టారు? ఆ కుర్రవాడు, ఆ చిన్నవాడు తినడానికి కూడా పేణ ఒప్పకుండా అలాగే అట్టి పెట్టేశాడు. అట్టి పెట్టి ఏం చేశాడు చూడండి. ఇక్కడ ఏం చేశారంట? 5 రొట్టెలు 2 చేపలు కూడా తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఏమైపోయింది? దాదాపు 10,000 మంది తినగా ఇంకా 12 గంపలు ఇంకా మిగిలేను. ఎంత చూడండి, ఎంత అద్భుతం. నీ జీవితం అని కూడా, నీ బ్రతుకుని నా జీవితాన్ని కూడా ప్రభు చేతుల్లో మనం పెట్టగలుగుచున్నామా? పెడితే ఏమవుతుంది? ఆశీర్వాదము చూడగలుగుతాం. ఏమండి నీ జీవితాన్ని ఏమండి ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నా బ్రతుకుని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఏమండి నీ యొక్క జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టగలిగితే, నీ దశమ భాగాన్ని ప్రభు చేతిలో పెట్టగలిగితే, నీ పిల్లలను ప్రభు చేతికి అప్పగిస్తే వారు నానాటికి దీవించబడుతూ ఉంటారు, వారు నానాటికి ఆశీర్వదించబడుతూ ఉంటారు. అలాగే నీ దగ్గరే ఉంటే ఏమంటే ఒకరి ఆహారం ఏది? 5 రొట్టెలు 2 చేపలు ఏమన్నా ఒక 100 మంది తింటారా? 10 మంది తింటారా? ఏమండి సరిగ్గా తింటే ఒక వ్యక్తి, ఒక పిల్లవాడికి సరిపోయే ఆహారం అది. ఇంత ఆహారాన్ని ఏమండి దాదాపుగా 10,000 మంది తినగా 12 గంపలు ఇంకా మిగిలినాయి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చే ఆశీర్వాదము? దేవుని చేతిలో నుండి వచ్చే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోవడానికి కారణం ఆయన చేతుల్లో మనం పెట్టుకోవడం లేదు. ప్రభా, ఇదిగో నా నాయన, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నా బ్రతుకుని నీ చేతుల్లో పెడుతున్నాను, నా బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నాను, ఇదిగో నా ద్రవ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎప్పుడైతే ఆయన చేతుల్లో పెడతావో అప్పుడేమవుద్ది? ఆస్వాదించబడి దీవించబడుద్ది. నీ దగ్గర ఉంటే 5 2, నీ దగ్గర ఉంటే 5 2 కన్నా ఏం పెరగదు. తగ్గటమే చూస్తావు కానీ పెరగటం చూడదు. కానీ యేసయ్య చేతిలో ఎప్పుడైతే నువ్వు పెడతావో అప్పుడేమవుద్దో తెలుసా? అవన్నీ ఆస్వాదించబడుతూ చూడగలం. అందుకని ఇది ఇలాగే పెట్టి మనము ఏమంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయానికి వెళితే అక్కడ కూడా సేమ్ ఇలాంటి అద్భుతమే జరుగుతుంది. చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు మొదటి పంట బాపత్తు ఏవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. ఎవరికిచ్చారమ్మా? ఎవరికిచ్చారు? దైవజనునికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు. ఏం దాచిపెట్టుకున్నాడా సేవకుడు? దాచిపెట్టుకున్నాడా? దాచిపెట్టలేదు. దేవుని యొక్క సేవకుడు ఇక్కడ దాచిపెట్టలేదు, కూడబెట్టలేదు. నేను ఒక సేవకునికి దినం ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడున్నారని అడిగాను. పలానా గ్రామంలో మీటింగులన్నా ఈ రాత్రితో ఆఖరన్నా అన్నాడు. ఎంత ఇస్తున్నారు సేవకుడికి అన్న. ఎంత? 3,000 ఇస్తున్నామన్నా అన్నారు. నేను వెళ్ళేటప్పుడు 160 రూపాయలు ఇచ్చేవారు.
తర్వాత 300 రూపాయలు చేశారు. ఇప్పుడు ఎంత అన్నా అంటే 3000 ఇస్తున్నామన్నా అన్నాడు. నేనన్నాను, అన్న ఒక కూలివాడు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కష్టపడి 2 పూటల వాక్యం చెప్పి మీ కొరకు కన్నీరు కార్చి ఆ సేవకుడు అంత కష్టపడుతుంటే ఏమండి ఒక కూలివానితో సమానంగా చూస్తున్నారే కానీ అతనికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు అని అడిగాను నేను. అడిగితే ఆయన అంటాడు, మీరెంత ఇచ్చారు అన్నాడు. చెప్పకూడదు కానీ చెబుతున్నాను, నేను మనిషికి 10,000 రూపాయలు ఇచ్చి పంపించానన్నా అన్నాను. మనిషికి 10,000 రూపాయలు ఇచ్చి పంపించానన్నా. మీ దగ్గర పాడి గొర్రెలు బాగా ఉన్నాయి అన్నాడు. మా దగ్గర పాడి గొర్రెలు పాడి అయిపోయిన గొర్రెలు ఉన్నాయి అన్నాను. పాడి గొర్రెలు ఉన్నాయా? పాడి అయిపోయిన గొర్రెలు ఉన్నాయి. కానీ మీరు దాచుకోవడం నేర్చుకున్నారు, కూర్చుకోవడం నేర్చుకున్నారు. కానీ నేను కోటానికి ముందే సేవకులుగా సరిపోను, డబ్బులు ఉంచడం నేర్చుకున్నాను. నీకు నాకు డిఫరెన్స్ అది అన్నా అని చెప్పాను. నేను మీటింగ్ పెట్టాలంటే ముందు సేవకుని కొరకు తీసి పక్కన పెట్టి విశ్వాసంతో కూటం నడుపుతానేక. సేవకుని కొరకు నేను ఒక గ్రామానికి వెళ్ళాను సేవ చేయడానికి. అక్కడికి వెళ్ళి అక్కడ సేవ వాక్యం అయిపోయింది, బయలుదేరుతూ ఉన్నాం. ఉండండి అని చెప్పి ఏమని పెద్ద సేవకుడు మరలా ఉండండి మీరు ఇక్కడే ఉండండి అని ఒక కుర్రోడికి ఎక్కేసి ఏమని బండిచ్చి పలానోళ్ళ ఇంటికి వెళ్ళిరా అని అక్కడికి పంపిస్తే వాళ్ళు ఏం లేవన్నారండి అని వాడొచ్చి అలాగూ తిరుగుతూ ఉంటే నేను నా ప్రక్కన ఉన్న ఆయన నన్ను, అమ్మయ్యా నేను ఇస్తాను రావయ్యా, వాళ్ళు ఇచ్చే డబ్బులు నేను ఇస్తాను రా. నేను తీసుకోలేదు వాళ్ళ దగ్గర డబ్బులు, ఉచితంగా చేసి వచ్చేసాను. అలాగో కొంపలంపడబడతాం కాదు, దేవుని యొక్క విశ్వాసపూరితమైనటువంటి సేవ చేయాలి మనము. నేను అన్నాను, మీరు దాచుకోవడం కూర్చుకోవడం మీకు చేత అయ్యింది, నేను కూర్చుకొని దాన్ని ఇవ్వటం నాకు చేత అయ్యింది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక సేవకుని నువ్వు తృప్తిపరచగలుగుతున్నావా? ఒక సేవకుని ఘనంగా చూడగలుగుతున్నావా? ఒక సేవకుని నువ్వు ఎంత గణపరిస్తే దేవుడిని కుటుంబాన్ని అంత గణపరుస్తూ ఉంటాడు. ఒక సేవకుని ఎంతో నువ్వు ఆదరిస్తే దేవుడిని కుటుంబాన్ని అంత ఆదరించగలుగుతూ ఉంటాడు. కానీ నువ్వు సేవకుని తృణీకరించి అవమానిస్తే మన కుటుంబాలు కూడా అవమానం పాలైపోతూ ఉంటాయి. నేను నేర్చుకుంది సేవకుని గణపరచడం నేర్చుకున్నాను, సేవకుని తృప్తిపరచడం నేర్చుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం త్యాగపూరితమైన హృదయం ఉన్నదా? కోడిపరి కొరకు ఎవరికైనా ఒక్క దర్శనం వచ్చిందని చెప్పిన వాళ్ళు చేయొద్దండి. మీటింగులు మేము ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు మాకు చూపించాడు అన్నోళ్ళు ఒక్కళ్ళన్నా ఉండారా? మరి మీ ప్రార్థనలు ఏమైపోయినాయి? నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు చక్కగా చూపించారు, మీటింగులు అద్భుతంగా జరగటం చెబుతున్నాడు. ఇది దేవుని చిత్తం అని చెప్పారు. ఎలాగో తెలుసా? సత్యనపల్లి దగ్గర పాకాలపాడు విజయ్ కుమార్ అన్న ఫోన్ చేశారు. దర్శనంలో ఫోన్ చేసి అంటున్నారు, ఏమని, బ్రదర్ మాకు 20, 26, 27, 28 తారీఖులు 25, 26, 27 తారీఖులు మాకు మీటింగ్ పెట్టాలన్నా మీరే రావాలని చెబుతున్నాడు ఆయన ఫోన్లో. నేనంటున్నాను, అయ్యయ్యో మాకు కోడిపరి మీటింగులు పెట్టామయ్యా, డేటు రావటానికి వీలు పడితే. సరే ఇంకొక డేట్ పెట్టుకో, 28 పెట్టుకుంటావా అన్నాను. అని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి 28 చూస్తే ఆదివారం వచ్చింది. నిజంగానే అది ఆదివారం వచ్చింది. చాలా అద్భుతం అనిపించింది నాకు. ఆదివారం వచ్చింది. అయ్యో ఆదివారం వచ్చిందన్న, ఏ సోమవారం పెట్టుకో, నేను వస్తానన్నా, మీటింగ్ నేను వస్తానని చెప్తున్నాను. అంటే అది దైవ చిత్తమా కాదా? దైవ చిత్తం. దేవుని యొక్క చిత్తమును నువ్వు నెరవేరిస్తే దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. దేవుని యొక్క చిత్తములోకి వెళ్ళాలి మనం. దేవుని ఉద్దేశాలు మనం సఫలపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తానని ఇప్పటి నుంచి, ప్రభువా ఇది వీళ్ళందరికన్నా కొంచెం అమౌంట్ ఆయనకి ఎక్కువ ఇచ్చి నేను పంపించాలి ప్రభా.
నా టార్గెట్ ఒకటి ఉందా, ఆ టార్గెట్ ఇచ్చి పంపించాలి ఆయనకని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ఆయన బలంగా వాడుకోవాలి ప్రభా. నువ్వు ప్రభా విస్తారమైన ప్రజలు రావాలి ప్రభా. నిన్ను ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఏమండి వారిని నేను తృప్తిగా పంపించాలి ప్రభా. చేయగలుగుతున్నామా ప్రార్థన? ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ, మరియు అతడు బయల్షాలియేషియా నుండి మొదటి పంట బాపత్తు యావల పిండితో చేయబడిన 20 రొట్టెల క్రొత్త గోధుమల వెనులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులకు భోజనము చేయుటకు దానిని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతని చెప్పగా, ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఇది వడ్డించండి, మీరు వడ్డించేయండి. ఏమండి దాచుకోవడానికి కాదు, ఇది కూర్చుకోవడానికి కాదు. ఏమండి విత్తనములు మరలా చల్లితే మరలా పంట వస్తుంది, మరలా చల్లితే మరలా పంట వస్తూ ఉంటుంది. కూర్చుకుంటే రాదు, అంతటితో ఆగిపోద్ది పంట. ఏమా నీ యొక్క ఏమండి గదుల్లో లేకపోతే నీ యొక్క ఆ ధనాగారములో ఏమండి ఇత్తులు ఎత్తకుండా 10 బస్తాలు 100 బస్తాలు నిల్వ చేస్తే అవి తరుగుతీగానే పెరగో. అవి చేలో ఎత్తితే ఏమండి సమృద్ధిగా వచ్చుద్ది అనమాట, సమృద్ధిగా వచ్చుద్ది. అలాగే దేవుని యొక్క సేవకుని ఏమండి సేవకుని యొక్క మందిరంలో పంట కూడా ఏమవుతుంది, విత్తబడుతూ ఉన్నది, జనులకు వడ్డించబడుతూ ఉన్నది. అయితే అంటున్నాడు ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగిలినవి యెహోవా చలివిచ్చుచున్నాడు గనుక మిగిలినవి యెహోవా చలివిచ్చుచున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. ఎలీషాకేముంది, విశ్వాసపు కన్నులున్నాయి. పనివాడికి ఏముంది, సాలదే. మనవాళ్ళు కూడా అప్పుడు వడ్డించే చోట ఉంటారు, అన్న సాలదేమోనన్నా అమ్మా సరిపోద్ది, వడ్డించండి సరిపోద్ది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఏమైపోయిందమ్మా, తినగా మిగిలిపోయెను. అందరూ చెప్పండి, తినగా మిగిలిపోయెను. నువ్వు దేవునికి అర్పణ అర్పించినప్పుడు, దేవుని చేతుల్లో పెట్టినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీకు సమృద్ధిగా మిగిలిపోవునుగాక. అది దేవుడు చేసేది. అన్నీ నువ్వే ఆరగించేస్తే ఏమన్నా మిగులుద్ది? అక్కడ మిగలదు. యేసయ్య చేతిలోకి వెళ్ళాలి. యేసయ్య చేతిలోకి ఎక్కడ వెళ్ళద్ది? దేవుని మందిరములోనికి రావాలి. దేవుని మందిరములో నువ్వు దాన్ని ఖర్చు చేయాలి. దేవుని మందిరములో నువ్వు చెల్లించాలి. దేవుని సేవకుని చేతుల్లోకి వెళ్ళాలి. అప్పుడేమవుద్ది? దేవుని యొక్క ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఏమిచ్చారమ్మా? పంట తాలూకా 20 రొట్టెలు ఇచ్చారట. యావల పిండితో చేయబడిన 20 రొట్టెలు, 2 క్రొత్త గోధుమ, 2 ఏమిచ్చారు? క్రొత్త గోధుమ వెన్నులను ఇచ్చారట. తర్వాత 3వది ఏమిచ్చారు? కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనునికి కానుకలుగా ఇచ్చిరి. అబ్బా, కానుకలుగా ఇచ్చారట. కానుకలుగా ఇస్తే ఎంతమంది తిన్నారమ్మా? 100 మంది తినగా మిగిలిపోయెను. నీవు దేనిని దేవుని చేతిలో పెట్టగలుగుతున్నావా? ప్రభా, పాట అయితే పాడతాం, నవన్నీ అంగీకరించుదు దేవా, నన్నెప్పుడు నీవు కరుణింతువు. ఏంటంటే నావన్నీ
ఎక్కడున్నాయి అంగీకరించడానికి? అన్నీ మనమే తినేసి ప్రభు పాట మాత్రం అంగీకరించయ్యా, మాట మాత్రం అంగీకరించయ్యా, నేను చేసేది నేను చేయను కానీ నీ దీవెన ఇట్టబడాలి. ఎట్టబడద్ది దీవెన? ఎట్టబడద్ది ఆశీర్వాదం? ఆశీర్వాదము దీవెన రావాలంటే నువ్వు దేవుని చేతుల్లో పెట్టాలి. దేవుని చేతుల్లో పెడితే దేవుడు నీకు గొప్ప కార్యము చేయగలడు, గొప్ప కార్యము చేయగలడు. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడేటువంటి బ్రతుకున్నదా? దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఏమండి మన సర్వ శరీరము ఆయన దృష్టిలో ఉన్నది కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగిన సత్తా ఆయన దగ్గర ఉన్నది. అమ్మా, అపవాది నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది. అయ్యో దేవునికి ఇచ్చేస్తే అయిపోద్దేమో, దేవునికి ఇంత మనం ఇచ్చేస్తే మన కుటుంబం ఏమైపోద్ది, మన బిడ్డలు ఏమైపోతారు, ఇది కూడా మనకే ఉంటే బాగుంటుంది కదా. అపవాది నేను భ్రమపరిచి నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఢీ కొట్టేస్తూ ఉంటాడు. మొత్తం అయిపోద్ది. ఇక దానికి ఏది సాటి కాదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరిచేటువంటి మనసుని జీవితంలో ఉండాలి. ఉండగలుగుతుందా ప్రియ తల్లి? ఏమండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే లోకా సువార్త 6:38 మనం చూస్తే లోకా 6:38 కూడా చూడండి దయచేసి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీరు క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, మీరు ఇయ్యుడి మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారునట్లుగా. ఏమండి, కొంతమంది ఏం కొలత కొలుస్తారు? బోడి కొలత కొలుస్తూ ఉంటారు. బోడి కొలత అంటారు దాన్ని. ఏమంటారు? బోడి కొలత. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి తన యొక్క అవిధేతలు ఒప్పుకుంటుంది. ఏమని? అన్నా, నేను పలానా తవుడి కావాలని పలానోళ్ళ ఇంటికి వెళ్ళావా, దాన్ని అన్న ప్రక్కన తవుడి కావాలి అమ్మా, ఒక మాండి తవుడి బొదిలేవండి, నేను మరలా నా భర్త తెచ్చిన తర్వాత ఇస్తానని చెప్పేదట. సరే గోతంలో తీసుకోమ్మా అనేవాళ్ళంట. అనంటే ఏమండి, ఈమె మానికెత్తికెళ్ళి దానిలో పెట్టి నొక్కి 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 పైన నొక్కి నొక్కి కూర్చుకొని పైన మాత్రం బోలుగా పైకి మాత్రం కొబ్బరిలాగా పెట్టి, అక్క ఇదిగో నేను వెళ్తున్నాను అక్క, ఇదిగో చూసుకో మాండికి తీసుకెళ్తున్నాను అనేదట. అది ఇంటికి వెళ్తే 2 మాన్లు అయ్యేది. ఎందుకు? లోపల నొక్కేసింది కదా. ఆమె ఇచ్చేటప్పుడు మాత్రమంట భర్త తీసుకొచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు ఇలా 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 పోసుకుంటూ వచ్చేదంట. పోసుకొని వచ్చి దాన్ని పైదాకి ఇలా పోసి, అక్క ఇదిగో మీకు మొన్న తవుడి మాండి ఎత్తుకెళ్ళాను కదా, ఇదిగో మాండి పోస్తానని పోసేదంట. ఎంత యుక్తి అండి! ఏం సంపాదిస్తావు? ఏమండి, తవిడి మానికి తవిడిలో నీకు వచ్చేదేంటి? ఏమండి, ఎంత దుర్మార్గమైన జీవితమో చూడండి, ఎంత దుర్మార్గమైన భక్తో చూడండి. ఎక్కడ దొరుకుతావు నువ్వు? ప్రభు దగ్గర దొరుకుతావు. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి, మనం సుధాకర్ గారు అని చెప్పి సువార్తపరం ఆయన పిలిచాం. ఒకసారి రేపల్లలో యాదవల రోడ్లో పెట్టాం, చెరువు దగ్గర మీటింగ్. ఆయన అన్నాడు, ఏమండి, గేదె పాలల్లో నీళ్లు పోస్తున్నావా, నీకు ఎక్కిస్తారు నీళ్లు అన్నాడు. నాకేం అర్థం కాలేదు. నీకు ఎక్కిస్తారు నీళ్ళు అంటే ఏమి ఎక్కిస్తారండి అని అడిగాను నేను. అడిగితే అన్నాడు, ఏమన్నాడు? సెలూన్ బాటలు నీకు ఎక్కిస్తారని చెప్పాడు. ఎంత సెట్ అయిపోయిందండి. చాలా అద్భుతం అనిపించింది నాకు. చూడండి, మన జీవితంలో దేవుడు ఎంత అద్భుతాన్ని చేస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు 38లో అంటున్నాడు, ఏమండి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, మీరు ఇయ్యుడి మీకు అప్పు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారునట్లుగా. ఏమని? నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడునని చెప్పాను. ఏ కొలతమ్మా? మనం ఎలాంటి కొలతతో కొలిస్తే అదే కొలత.
ఏ కొలతతో కొలుస్తాం అదే కొలతతో దేవుడు కొలుస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి దేవుని యొక్క సన్నిధిలో. ఏమండి, మన కొలత ప్రకారం దేవుడు మనకి ఇస్తాడంట. అందుకని అంటాడు 2 కొరింథీ 9:8 చూస్తే చూడండి. 2 కొరింథీ 9 ఏమంటున్నాడు ఇక్కడ? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనం సరైనటువంటి భక్తి చేయగలుగుతున్నామా? ఏమండి, ఇక్కడ హన్నాను చూస్తే ఆమెకి లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు, చాలా బాధ, చాలా కష్టము. ఏమండి, ఇలాంటి ఆమె ఎవరి చేతుల్లో పెట్టింది? బిడ్డని అడిగింది. అయ్యా, నువ్వు నాకు మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డని ఏమండి వాడి తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా వాణ్ణి నీకు అప్పగిస్తానయ్యా అని ప్రాధీపడి మొక్కుకుంది. బిడ్డనిచ్చిన తర్వాత ఎక్కడ పెట్టింది ఆమె? ఏమండి, ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఎవరి చేతిలో పెట్టింది? 1 దేవుని చేతుల్లోనూ, 2 దేవుని సేవకుని చేతుల్లోని పెట్టింది. కాబట్టి ఆ బిడ్డ ఏమయ్యాడు? మంచి ప్రవక్త అయ్యాడు. నీ బిడ్డని దేవునికి అప్పగించగలుగుతున్నావా? ప్రభునందు ప్రియమైన తల్లి, మన బిడ్డలను ప్రభు చేతుల్లో పెడితే వాడు ఎక్కడ కూడా ఏమండి ఏ మురికి అంటకుండా మన దేవుడి వారిని కాపాడి దీవించి భద్రపరుస్తూ ఉంటాడు. పాపంలో కూడా పడినవాడు, శాపంలో కూడా పడినవాడు. ఏమండి, పడే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దాని నుండి దేవుడు విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు అన్నమాట. ఏమండి, ఇలాగ మనం చేయగలుగుతున్నామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. నా అవసరతలు తీర్చేది ఎవరమ్మా? దేవుడే. మన అవసరతలు తీర్చేది ప్రభు. అందుకని ప్రభు మీద మనం ఆధారపడగలిగినటువంటి భక్తి మన జీవితంలో ఉండాలి. అందుకని మనం చూస్తే చివరగా ఏమని 1 రాజులు 18 2, 3, 4 మనం చూస్తే ఏమండి, ఆహాబు గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్యా అనేటువంటి ఆయన ఉన్నాడు. యెజ్బేలు అక్కడ ఉన్నది. యెజ్బేలు ఎలాంటి దుర్మార్గురాలంటే దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా నాశనము చేసేటువంటి ఆమె. ఏమండి, దేవుని యొక్క సేవకులందరినీ హతమార్చుచుండగా ఓబద్యా ఏం చేశాడండి? 50 మంది చొప్పున 100 మంది దైవజనులను పోగు చేసి ఏమండి ఒక 50 మంది ఒక గుహలోనూ, ఊరు బయట ఉన్నటువంటి ఒక గుహలో, ఏమండి ఊరి దగ్గరే కాదు, ఊరు బయట ఉన్నటువంటి రహస్యమైనటువంటి గుహలుంటే ఒక గుహలో 50 మందిని, మరొక గుహలో 50 మందిని పెట్టి వారిని పోషించుచు వచ్చెను. ఎవరిళ్ళు? దేవుని యొక్క సేవకులను పోషించుచు వచ్చెను. ఆయన ఏమన్నా బాగా ధనవంతుడా? ఏమండి, ఒక గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్యా, ఏమండి ఆహాబు రాజు దగ్గర పని మనిషి, ఏమండి ఆహాబు రాజు దగ్గర చిన్న జాబు చేసుకునేటువంటి వ్యక్తి. ఏమండి, ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, దేవుని యొక్క ఏమండి భయభక్తులు కలిగినందువలన ఏం చేశాడంట? 50 మంది చొప్పున ఆయనే అంటాడు. చూడండి 12, 13 చూడండి. 18లో ఏమంటాడో చూద్దాం. యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొంచుకొని పోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు ఈ వర్తమానమును తెలియజేసిన తర్వాత నీవు అతనికి కనబడవని నన్ను చంపివేయును. అలాగును ఆజ్ఞ ఇవ్వద్దు, నీ దాసుడనైన నేను. 4వ లైన్లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజ్బేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడివైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలు 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని
పోషించి తిని. ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి. ఒకటి, వారి ప్రాణమును కాపాడాడు. రెండవది, వారికి అన్న వస్త్రములు ఇచ్చాడు. వారి భోజన సదుపాయములన్నీ కలగజేశాడు దైవజనుల పట్ల. ఏమండి, ఇలాంటి ఆయనకేమన్నా మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? మేలే జరుగుద్ది కానీ కీడు జరగదు. దేవుని బిడ్డలకి సహాయం చేసినటువంటి వారిని, దేవుని బిడ్డలతో టచ్ పెట్టుకున్నటువంటి వారిని, దేవుని బిడ్డలకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ప్రతివారు దీవించబడ్డారు, ప్రతివారు ఆస్వాదించబడ్డారు. దేవుని బిడ్డలతో విరోధం పెట్టుకున్న ప్రతి వాళ్ళు పాడైపోయారు. బైబిల్ చూడండి మీరు. నువ్వేం చేస్తున్నావు? ఈ చిన్న పిల్లవాడు తాను తినేటువంటి ఆహారమును తీసుకొని పోయి, ఏమండి, యేసయ్య చేతుల్లో పెట్టినప్పుడు, ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, ఏమండి, పురుషులు పిల్లలు కూడా తిని మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తగలిగినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను యేసయ్య చేతుల ద్వారా కలిగాను. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకెల్లప్పుడూ ఉంచుతాడు ఆయన. కానీ నీ విశ్వాసములో ఫెయిల్ అయిపోతున్నావు, విశ్వాసములో నువ్వు తప్పిపోతున్నావు, పాస్ కాలేకపోతున్నావు, దేవునికి నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటంటే అపవాది చెప్పేటువంటి, ఏమండి, ఆ లౌకికమైనటువంటి పద్ధతులను అనుసరించడం వలన. అపవాది అంటూ ఉంటాడు, ఇక నీ పని అయిపోయింది, ఇక నీకు దిక్కు దివాన లేని పరిస్థితి, అమ్మో ఇది ఇస్తావా, ఇది చేస్తావా, అమ్మో అని నీ గుండె కొట్టుకుంటుందేమో కేళ్ళ. ఏమ్మా, మా గురువు గారు అంటూ ఉండేవాడు, ఇప్పుడు కదయ్యా భక్తి అనేది వీళ్ళకి, ఎప్పుడంట రిటైర్ అయినప్పుడు తెలియాలి వీళ్ళ భక్తి జీవితం ఏంటో. ఏమండి, రిటైర్ అయినప్పుడు ఏం చేయాలి? 10 లక్షలు 12 లక్షలు వచ్చినప్పుడు దానికి దశంభాగం తీయాలంటే ప్రాణం ముప్పదు కదా. ఏమండి, అప్పుడు సేవకుని కంటే విరోధం పెట్టుకుంటారంట వాళ్ళు. విరోధం పెట్టుకుంటే ఇవ్వకుండా పోవడానికి. అబ్బా, ఎంత యుక్తో చూడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుని కృప నీకు ఇచ్చాడు. కాబట్టి దేవునికి లోబడు, తగ్గించుకో, దేవునికిచ్చి శోధించు, దేవుని మాట విను. మనుషుల మాట వినకూడదు. మనుషుల మాట వింటే నువ్వు పైకి రాలేవు. దేవుని మాటను నువ్వు బ్రతుకుతావు, దేవుని మాటను నువ్వు ఆస్వాదించబడతావు, దేవుని మాటను నువ్వు బాగుపడతావు. దేవుని మాటను, మనుషుల మాటన్న ప్రతివాడు చెడిపోయాడు, దేవుని మాటన్న ప్రతివాడు దీవించబడ్డాడు. నీ జీవితంలో కూడా దీవించబడాలి. సారిపతి విధవరాలు దీవించబడింది, ఈ చిన్న పిల్లవాడు దీవించబడ్డాడు. ఏమండి, అక్కడ ఫలములు తెచ్చినటువంటి వారు, ఏమండి, దైవజనుని చేతిలో పెట్టినటువంటి వారు దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు. అది తినినటువంటి వారికి కూడా ఆశీర్వాదము మిగిలిందండి, ఆశీర్వాదం మిగిలింది. నీ జీవితంలో దేవుని కార్యములు అజాగ్రత్తగా చేయదు. దేవుని సంతోషపెట్టు, దేవుని సంతోషపెట్టు, దేవుని సేవకుని సంతోషపెట్టు. నీ జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం